సో వాట్సాప్ నమస్తే, ఎట్లున్నారు? డూయింగ్ గ్రేట్. కొంచెం గొంతు నైట్ కోక్ దాసరికి గొంతు అంతా ఆమైపోయింది. అండ్ సో ఈరోజు డే 25 ఆఫ్ డైలీ బ్లాగింగ్ సిరీస్. యాక్చువల్లీ డైలీ బ్లాగ్స్ అనేది స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మొత్తం కానీ ఒక 30% ఆపేద్దామన్న థాట్ ఉన్నది, 70% చేద్దామన్న మోటివేషన్ ఉన్నది. ఎందుకంటే యూట్యూబ్లో వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అంటే ఇప్పుడు డైలీ రొటీన్ బోరింగ్ వ్లాగ్స్ ఎవరు చూస్తారు చెప్పండి? ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫన్ ఉండాలి, అండ్ కంటెంట్ చేంజ్ చేద్దామంటే అయితే లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అంటే చేస్తాం, బట్ వ్లాగ్స్ అంటే కొంచెం కష్టమయ్యేటట్టున్నది. సో అంటే మొత్తం బంద్ పెడదామని కాదు, ఓన్లీ ఫన్ వ్లాగ్స్ ఇద్దామని చెప్పి. సో టైం వచ్చేసి 2 అవుతుంది. చెప్పినా కదా, ఎటు కాకుండా టైం పోతే ఎటు కాకుండా పోతాను, బాడీ అంతా ఎంజాయ్ అవుతుంది. సో ఫస్ట్ మీల్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా, డైలీ రొటీన్ కిందకి డైలీ వాటర్ కంప్లీట్ చేసుకున్నా. సో ఫస్ట్ మీల్ ఇది 5 eggs ఆమ్లెట్ అండ్ ఆలు కర్రీ. ఇది వచ్చేసి పాయసం మమ్మీ చేసింది. అండ్ ఇలా యాక్చువల్లీ నూడిల్స్ నుండి స్వీట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇవాళ లాస్ట్ ఇది ఒక్కటి తాగేసి కట్ చేస్తే అయిపోతుంది. సో టైం 2 అవుతుంది. 4:30 వరకు జిమ్ పోయి ఇంటికి వచ్చి మళ్ళీ మీల్ ప్రిపేర్ చేసుకొని తింటే సరిపోతుంది. సరే ముచ్చాడా, ఫస్ట్ తింటా, మళ్ళా జిమ్లో కలుస్తా. చెప్పురా, చెప్పు, పర్లేదు, మనోళ్ళే చెప్పు. చూసిలే కదా, అబ్బా సెట్ చేసుకుంటా. సో చూసిలే కదా, టైమ్ ఈస్ 4 PM. వచ్చిండు హీరో, కాఫీ తాగుతాండు, నేను కూడా చిన్న సిప్ వేస్తానా. సో ఇప్పుడు జిమ్కి పోవాలి. అండ్ ఇలా ఒక రీల్ ప్లాన్ చేస్తాను. 2 ఉన్నాయి మైండ్లో, వాడు ఏది యాక్సెప్ట్ చేస్తే అది ప్లాన్ చేస్తాం. సో దాన్ని లేట్ చేయకుండా కాఫీ తాగేసి జిమ్కి టింపర్ మే బంపర్. పడుకోరా, పాట పాడుకుంటా, తీయ ఉంది. ఆహా, ఇదేంటండి? తీయ ఉంది. లోకేష్ అరా నువ్వు. సో యాక్చువల్లీ ఆఫ్టర్ వర్కౌట్ ఇది. అండ్ ఇవాళ మనం 2కి తిన్నాం. 2 నుండి మొదలు పెడితే 2:30 వరకు తిన్నాం. అండ్ అప్పుడు చెప్పినా కదా 5 whole eggs అండ్ 1 ఆమ్లెట్. 4కి జిమ్ పోయినా, 6కి వచ్చిన, తిన్నా అరగలే. అసలు వర్కౌట్ చేసినట్టు పేరు అసలు చేయబుద్ధి కాలే. కానీ కింద మీద కొట్లాడి వర్కౌట్ చేసేసిన, బ్యాక్ బైసెప్ కంప్లీట్ చేసిన. అండ్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ తినాలి కాబట్టి మళ్ళీ ఇవి 6 whole eggs ఆమ్లెట్ తింటానా. అంటే ఇట్లా అన్నం తిన్నా అరగాలి కాబట్టి జస్ట్ ఇట్లా ఆమ్లెట్లా వేసుకొని తినేస్తా, ఆడికి సరిపోతుంది. అండ్ మన పొట్టి కృష్ణ ఒక బాడీ మసాజ్ చేయించుకుంటాడట, అట్లా బయటికి పోమన్నాడు. సో తిన్నది అరగలే, మళ్ళీ అన్నం తింటే మాత్రం బ్లాస్ట్ అయిపోతాం. ఎట్లా మనం స్టెప్ గ్రౌండ్ కూడా పోతాం ఈ మధ్య. సో నిన్న ఇలా దేవునికి ఇచ్చి పెట్టినాం అనుకో, రేపటికి వెళ్ళి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి మొత్తం. అలా ముచ్చట. తిన్న అరగలు వర్కౌట్ చేస్తాను, మొత్తం వాంతింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇలా ట్యూస్డే ఆయిల్ పెట్టుకుంటే అసలు ట్యూస్డే అలా ముచ్చడే మర్చిపోయినా. సో ఇది తినేసి బయటికి వచ్చి ఆయిల్ పెట్టుకొని స్నానం చేసుకుందాం అనుకుంటా. అండ్ ఇప్పటికే 12 కోడిగుడ్లు అయినాయి. అండ్ మన డైట్లో చికెన్ కూడా మనం యాడ్ చేస్తున్నాం, ఫైబర్ యాడ్ చేస్తున్నాం. సో ఇప్పటికే 12 eggs అయినాయి. తింటేనేమో నైట్ మళ్ళీ మీల్లోకి యాడ్ చేసుకుంటా ఒక 3 to 4, లేకపోతే వీడికే ఆపేస్తా. అది ముచ్చట. పైసలు కూడా మొత్తం నిల్ అయిపోయింది. రేపు ఫస్ట్ తీసుకుంటే ఇంట్లో అక్కడ డబ్బులు తీసుకోవాలి. ఆఫ్కోర్స్ మనం పని చేసేది పీకేది, కానీ అది ముచ్చట. కలుస్తా, తినేసి బయటికి పోయిన తరం కలుస్తా, లేకపోతే ఇంటికి వచ్చి స్నానం చేసిన తరం కలుస్తా. వీడియో ఏం చేయాలి కదా, సో స్టే ట్యూన్. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ బాత్, సో స్నానం చేసిన అన్నం తిన్నా అనుకున్నా. 6 eggsతో ఆమ్లెట్ తిన్నా కదా. సో ఇలా ఇంట్లో చికెన్ ఉంటుండే, అదే ఇంట్లో చికెన్ వండిలో. సో కొంచెం అన్నం అండ్ చికెన్ ఇవాటికి సరిపోతుంది అనుకుంటాను.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.